వదనస్పర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాబలోచన. వదన స్మర మాంగళ్య గృహం. స్మర అంటే మన్మధుడు. మన్మధుడి యొక్క మాంగళ్య గృహంలా ఉందంట అమ్మవారి యొక్క మొహం. మన్మధుడే అందమైన వాడు, మరి ఆయన మాంగళ్య గృహం ఇంకెంత అందంగా ఉంటుంది. అటువంటి మన్మధుడు నిత్యము నివాసం ఉండేటువంటి ఇల్లు ఏదైనా ఉంది అంటే అది అమ్మవారి యొక్క మొహం. అంత సౌందర్యంగా ఉంది అమ్మవారు. అమ్మవారి మొహం అనే మాంగళ్య గృహంలోకి మన్మధుడు ప్రవేశించాట. మరి గృహప్రవేశం చేస్తే ఇంటికి తోరణాలు ఉండాలి కదా. అప్పుడు మన్మధుడు అనుకున్నట్ట ఇక్కడ తోరణాలు కట్టాలని. అప్పుడు అమ్మవారు ఏమనిందంట, సహజంగానే తోరణాలు ఉన్నాయి చూసుకోరా అనిందంట. ఏంటట అవి? చిల్లిక. అమ్మవారి యొక్క కనుబొమ్మలు మన్మధుడి యొక్క మాంగళ్య గృహానికి కట్టినటువంటి తోరణాల్లా ఉన్నాయంట. వదనస్పర మాంగళ్య గృహ తోరణ చిల్లిక భక్త లక్ష్మీ పరివాహ చలన్ మీనాబలోచన. అమ్మవారి యొక్క వక్త్రం అంటే ఆవిడ మొహం లక్ష్మీ ప్రవాహంలా ఉందంట. మరి ప్రవాహం అంటే అందులో చేపలు ఉండాలి కదా, నీళ్ళంటే అందులో చేపలు ఉండాలి కదా. అమ్మవారి యొక్క మొహం లక్ష్మీ ప్రవాహంలా ఉంటే అందులో చేపలు కూడా ఉన్నాయంట. చలన్ మీనాబలోచన. అమ్మవారి మొహం మొత్తం లక్ష్మీ ప్రవాహం అయితే ఆ ప్రవాహంలో అటు ఇటు సంచరించేటువంటి చేపలు అమ్మవారి యొక్క కళ్ళు. అందుకే ఆవిడ మీనాక్షి.